నమస్తే, నేను హారిక. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రాబోతుంది. దీనికి సంబంధించి అలాగే నిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాని మీద ఇప్పుడు ఆ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరి దృష్టి దానిపైనే ఉంది. అంటే ఎర్ర సముద్రం చేపలను కంటే రక్తాన్ని ఎక్కువ చూసింది అనే ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనతో పాటు దాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయింది. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్న సినిమా దేవర ఎలా ఉండబోతుంది సార్? అంటే ఎర్ర సముద్రం అంటూ ప్రస్తావించారు, రక్తం అంటే మొత్తం కత్తులే ఉన్నాయి. దీని గురించి మీరు చెప్తారు? అంటే ఈ మధ్య పాన్ ఇండియా సినిమా అనగానే విపరీతమైన వైలెన్స్ ఉండాలి అనేది ఒక రూల్ లాగా మారిపోయింది. చూస్తున్నాం మనం. సలార్ సినిమాలో హీరో 2 చేతులతోనూ గొడ్డళ్ళు పట్టుకుని ఎంతమందిని నరుగుతాడో లెక్క లేకుండా నడిచింది అది. అలాగే దీనికి ముందు రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉంది. ఇలా అంటే రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉంది. తలలు నరకటం అనేది చాలా కామన్ థింగ్గా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. భగవంత్ కేసరిలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉంది. అంటే ఒక బల్లెం విసిరితే హీరో 7-8 మంది దానికి గుచ్చుకుని పోయేటువంటి పరిస్థితి, అలాంటి షాట్స్ పెడుతున్నారు. కాబట్టి పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా రేంజ్లో వెళుతున్నాం మేము అని చెప్తున్నారు. దేవరకు కూడా ఇది కూడా సీక్వెల్ సినిమానే. 2 సినిమాలు ఉన్నాయి. పార్ట్ 1 ఇప్పుడు వస్తుంది, పార్ట్ 2 కూడా ఉంది దీనికి అని కొరటాల శివగారు చెప్తున్నాడు. ఈ క్రమంలో పాన్ ఇండియా ఎలిజిబిలిటీ ఉంది మాకని చెప్పుకోవడానికి విపరీతమైన వైలెన్స్ని గ్లిమ్స్లో పెట్టారు. పెట్టి కంక్లూడింగ్ డైలాగ్ కూడా ఈ సినిమాలో వైలెన్స్ ఉంటుంది, రెడ్ సీ అనటంలోనే ఎర్ర సముద్రం అని చెప్పాడు ఆయన. చెబుతూ ఈ సముద్రం చేపల కంటే కూడా కత్తుల్ని నెత్తురుని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం కూడా చేశాడు ఆయన. అందుకని వైలెన్స్ ఉంటుంది. అలాగే గ్లిమ్సెస్లో కొంత ఈ షిప్పుల్లో నుంచి అక్రమంగా కంటైనర్లు తరలించడం లాంటి షాట్స్ కూడా ఉన్నాయి కొన్ని. టోటల్గా ఇది మత్స్యకారుల జీవితాలకు సంబంధించి, తీర ప్రాంత వాసుల జీవితాలకు సంబంధించిన కథ. ఆయనే చెప్పాడు, వెట్లాండ్ ప్రాబ్లం మీద మాట్లాడబోతున్నాను ఈ సినిమాలో అని కొరటాల శివ ఇంతకుముందే చెప్పాడు. అంటే వెట్లాండ్ ప్రాబ్లం అనేది ఈ సినిమాలో ఏ కోణంలో డిస్కస్ చేస్తారో కానీ ఇప్పుడు ఇంకొక ప్రమాదం పొంచి ఉంది వెట్లాండ్కి. అంటే తీర ప్రాంత వాసుల్ని నిర్వాసితుల్ని చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. తీర ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల మేరకు ఏదైనా సరే అంటే ఒక దేశ అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్ట్ అని ప్రభుత్వం భావిస్తే వాళ్ళకి కేటాయింపులు జరపచ్చు అని చెప్పింది. ఈ డెసిషన్ ప్రకారం తీర ప్రాంతాలన్నీ కూడా గోవాగా మార్చదలుచుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తరలించేస్తారు, నిర్వాసితులను చేస్తారు. ప్రధానంగా మత్స్యకారులు ఎక్కువ మంది నిర్వాసితులు అవుతారు. మత్స్యకారులు మాత్రమే కాదు, అన్ని తరగతుల వాళ్ళని బయటకు గెంటేస్తారు, అక్కడి నుంచి దూరంగా పంపించేస్తారు. ప్రపంచవ్యాప్తంగానే నిర్వాసితుల సమస్య అనేది చాలా పెద్దది ఇప్పుడు ప్రతి చోట. చాలామంది టెర్రరిజం వలన జనాలు చనిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ టెర్రరిజం వలన చనిపోతున్న జనాల కంటే కూడా అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడికి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని చెప్పి అక్కడ ఉంటున్న వాళ్ళని నిర్వాసితులను చేసేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళు అందులో కొంతమంది చచ్చిపోతారు. ఈ హత్యల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదం కింద చనిపోయే వాళ్ళకంటే కూడా అభివృద్ధి అనే పేరుతో చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది. కాబట్టి ఈ పాయింట్ మీద కనుక అతను సినిమా అంటే నిర్వాసితులు అవుతున్న వాళ్ళకి నాయకుడిగాను, అలాగే ఈ మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, వాళ్ళకి నాయకుడిగాను ఈ దేవర కనిపించనున్నాడా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ అంత లాంగ్ క్యాన్వాస్ కనుక తీసుకోగలిగితే దీనికి డెఫినెట్గా వరల్డ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సబ్జెక్టులు కూడా వీళ్ళు పాన్ ఇండియా లెవెల్ అలాగే ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేసే పద్ధతిలో సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు.
ఈ సినిమాలో తీర ప్రాంత భూముల గురించి మాట్లాడబోతున్నాం అనే మాట ఆయన మాట్లాడేశాడు కాబట్టి ఏ విషయాలు ఎక్కడి వరకు ప్రస్తావిస్తాడో ఆయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. కొరటాల శివకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి అంబిషన్ కూడా ఉంది ఆయనకి. చాలా క్లియర్గా త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరి శాసనసభకి వెళ్ళి అధ్యక్ష అనాలనేటువంటి కోరిక ఉంది నాకని చెప్పాడు ఇంతకుముందు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమాలో ఆయన నిర్వాసితుల సమస్యని మాట్లాడే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. ఇది గనక మాట్లాడితే చాలా పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్ అవుతుంది. ఇది RRR సినిమా తర్వాత ఇద్దరు హీరోలతోనూ కొరటాల శివే చేశాడు. ఆచార్య పేరుతో రామ్ చరణ్తో చేశాడు, ఇప్పుడు దేవరా పేరుతో ఎన్టీఆర్తో చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ RRR నుంచి బయటకు వచ్చి చేస్తున్న 2 సినిమాలు కొరటాల శివగా చేశారు. ఇది ఒక ప్రత్యేకత. ఆల్రెడీ ఆచార్య సినిమా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆయనకి రామ్ చరణ్కి కూడా, చిరంజీవికి కూడా. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో ఒక హిట్ కొట్టి బయటపడాలని చూస్తున్నాడు ఆయన. అలాగే ఒక సెంటిమెంటు అంటే ఒక మూఢనమ్మకంగా మారిపోయింది. రాజమౌళి సినిమాలో చేసిన వాళ్ళు బయట సినిమాలో చేస్తే అది ఫ్లాప్ అవుతుంది అని. అంటే 1-2 సినిమాలు ఫ్లాపుల తర్వాత కానీ వాళ్ళు మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కరు అనేది ఒక మూఢనమ్మకంగా ప్రచారం అవుతుంది, కానీ అది మూఢనమ్మకం కాదు. రాజమౌళి హీరోయిజంని ఒక లెవెల్కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత చేసే సినిమాలు ఆ లెవెల్ ఉండకపోవడంతో జనాలు కొంత డిసప్పాయింట్ అయ్యి ఆ సినిమాలు డిజాస్టర్లుగా మారతాయి అనేది వాస్తవం. ఇది ఎవరికైనా జరుగుతుంది. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ కంటే ముందు చక్రపాణి గారికి చూపించారు. సినిమాని చూపిస్తే ఆయన అన్నాడు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది హిట్ అయితే దీని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయనేవి, కాబట్టి ఎంతమందితో నువ్వు సంతకాలు ఇచ్చావు, ఎంతమంది నిర్మాతలకు సంతకాలు పెట్టావో వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారని చెప్పాడు ఆయన. అది జరిగింది. సీతారామరాజు తర్వాత దాదాపు 7 సినిమాలు ఆడలేదు ఆయన. పాడి పంటల వరకు నిలబడి ఆడిన సినిమా లేదు కృష్ణకి. దాదాపు కెరియర్ అయిపోయిందేమో అని భయపడ్డాడు ఆయన. కాబట్టి ఆ పరిస్థితి, అంటే ఆ లెవెల్కి జనం సీతారామరాజులా చూడటం మొదలుపెట్టారు ఆయన్ని. ఆయన ఇంకో క్యారెక్టర్లో నటిస్తే చూడటం మానేశారు, వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి కొంత టైం తీసుకుని మళ్ళీ పాడి పంటల నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు ఆయన. అదే పరిస్థితి ఇక్కడ కూడా. అంటే రాజమౌళి లెవెల్లో గనక ప్రజెంటేషన్ ఉంటే వేరే సినిమాని కూడా ఆదరిస్తారు. అందుకని దేవర సినిమా ఆ హోప్ ఇస్తోంది. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్లో ఆయన తీర ప్రాంత భూముల గురించి మాట్లాడతాడు కాబట్టి డెఫినెట్గా కొరటాల శివ కేవలం ఎలివేషన్స్ని మాత్రమే నమ్ముకున్న డైరెక్టర్ కాదు. అతను కొంత సబ్జెక్ట్ మీద వర్క్ చేసేటువంటి డైరెక్టరు, థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలడు కూడా. 2 విషయాలు సినిమా సక్సెస్ అవ్వాలంటే 2 అంశాలు బలంగా ఉండాలి. ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి బలంగా, థియేటర్ని ఎంటర్టైన్ చేయగలిగి ఉండాలి. లేదు థియేటర్ని ఎమోషనలైజ్ అయినా చేయగలిగి ఉండాలి. ఈ 2 ఉంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ ఒక్క పని చేసినా సినిమా ఆడేస్తుంది. ఎమోషనలైజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది ఈ సబ్జెక్ట్లో. దీన్ని పవర్ఫుల్గా చెప్పగలిగినటువంటి పరిస్థితిలో కొరటాల శివ ఉంటాడు కాబట్టి అతనికి ఆ పర్సెప్షన్ ఉంది. కాబట్టి ఈ సినిమా RRR తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా అయినప్పటికీ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసే సినిమా అవుతుంది అనేది అనిపిస్తోంది. గ్లిమ్సెస్లో కూడా ఆ హోప్ ఇచ్చాడు ఆయన. వైలెన్స్ ఉంటుంది దీనిలో, రకరకాల పద్ధతులు, అంటే జనం మీద జరిగే దాడులు ఉంటాయి, జనం చేసే దాడులు ఉంటాయి, తీర ప్రాంత వాసులు చేసే దాడులు కూడా ఉంటాయి. దాడులకు నాయకత్వం వహిస్తాడు ఈయన. అలాగే తీర ప్రాంతాన్ని కబళించేటువంటి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. ఇది 2 అంటే డ్యూయల్ రోల్ అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది ఎలా ఉండబోతోంది, తండ్రి కొడుకులుగా కనిపిస్తారా, ఎలా కనిపిస్తారు అనేది తెలియదు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది ఈ కథలో. అంటే వీళ్ళ నిర్వాసితులను చేసేటప్పుడు అసలు గతంలో ఇక్కడికి ఎలా వచ్చారు దాకా చరిత్రలోకి వెళ్ళి ఈ 2 భాగాలని, అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాంతారా సినిమాలో
అడవులు అడవుల మీద అధికారం కోల్పోయినటువంటి ఒక రాజవంశం తిరిగి అడవుల మీద ఎలా అధికారం సంపాదించాలి అని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వ సహకారంతో అడ్డుకున్నట్టుగా కాంతారా సినిమా నడుస్తుంది. నిజానికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే రాజవంశాలు కార్పొరేట్లుగా మారితే కార్పొరేట్లకి దేన్నైనా ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కాంతారాలో ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది. అందుకని ఆయన సీక్వెల్కి వెళ్లకుండా ప్రీక్వెల్కి వెళ్తున్నాడు. కానీ ఈ సినిమాలో అవకాశం ఉంది. ఈ సినిమాలో డెఫినెట్గా ఆయన కార్పొరేట్ల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. కార్పొరేట్లు ఎలా ఈ దేశ ప్రజల్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుంచి గెంటేస్తున్నారు పక్కకి అనే దాని మీద అద్భుతమైన చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా జనాలకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ ప్రాపర్గా డీల్ చేస్తే ఆయన ఇది అవసరమైన సబ్జెక్టే. ఇప్పుడు ఈ టైమ్లీ టాపిక్గా కూడా ఉంటుంది. ఒకవైపు మొన్నే అదానీ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు ఈ మధ్యకాలంలోనే, ఏపీ సీఎంని కలిసినప్పుడు వాళ్ళ చర్చల్లో తీర ప్రాంతం చాలా ఉంది ఏపీకి. కాబట్టి తీర ప్రాంతం అంతా కూడా మీరు గోవాగా మార్చగలిగితే టూరిజం పెరుగుతుంది. కాబట్టి టూరిజం పెంచే నేపథ్యంలో గోవాగా మార్చాలి అనుకుంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. కాబట్టి నిర్వాసితులు అవుతారు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ నిర్వాసితులుగా మారుతారు. కాబట్టి అదో ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు ఏపీలో. ఆల్రెడీ భయం మొదలైంది. గతంలో వ్యాంపిక్ అనే పేరుతో ఒకసారి భయపెట్టింది వైఎస్ ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపెడుతోంది. ఇలా టైమ్లీ ప్రాబ్లం తీసుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా జనంలోకి వెళుతుందని అయితే అనుకోవచ్చు. ఆ హోప్ అయితే ఇచ్చాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.